రైతు సోదరులందరూ ఎంతో ఉత్సాహంతో వాళ్ళతో అభిషేకం చేయడం జరిగింది. మరి హామీలు ఏమి ఇచ్చినా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద విధాలుగా ప్రయత్నం చేస్తూ రైతుల కొరకు ప్రజల కొరకు సేవ చేస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విధాలుగా అన్ని శాఖల పరంగా ప్రభుత్వాన్ని ఎంతో ఆలోచనతో ఎంతో అనుభవంతో ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి బీజేపీ పార్టీ కానీ అవహేళన చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 7 లక్షల కోట్ల బాకీ చేసి పెట్టి రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టి రాష్ట్రంలో ఉన్న భూములను అమ్ముకొని వాళ్ళే ఇష్టంగా మాట్లాడి మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ అవహేళన చేస్తూ మరి వాళ్ళే విధంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల కొరకు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి. ఇదే కాకుండా మరి మన రాష్ట్రానికి వచ్చే వేరే రాష్ట్రాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు మాట్లాడే అర్హత లేదని చెప్తూ మరి అవకాశం వచ్చిన అందరికీ ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్ర రైతులకు కర్షక లోకానికి వరి పండించిన రైతుకు ఆ రోజు కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నటువంటి సందర్భాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరి వేస్తే పండుగ రైతన్నకు ఈ రోజు పండగ వాతావరణాన్ని సృష్టించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎకరానికి ఈరోజు ప్రకృతి వైపరీత్యం వలన 30 నుంచి 40 క్వింటాలు పండే ధాన్యం ఈరోజు 15 నుంచి 20 క్వింటాలు పండుతున్న తరుణంలో రైతన్నకు దేవుడు కష్టం కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఎంతో పండగ వాతావరణాన్ని ఆ దేవుడే దిగొచ్చినట్టు ఈరోజు రైతులకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయం. దీన్ని ప్రజలందరూ ఎంతో మా ఇంటి పెద్దన్నగా భావిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎవరెవరికైతే మన ప్రజాప్రభుత్వంలో బోనస్ రూపంలో వచ్చిన డబ్బులను రైతులందరికీ వివరిస్తూ అందరూ ప్రభుత్వ ఖాతాలకే పెట్టాలని, ప్రభుత్వానికే వడ్లు అమ్మాలని అందరూ చర్యలు తీసుకోవాలని ఈ రోజు మన ముఖ్యమంత్రి చేసిన నిర్ణయం వల్ల రాష్ట్ర రైతాంగం ఎంతో సంతోషంగా ఉంది. వారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున కోటి దండాలు తెలుపుతూ ధన్యవాదాలు.